ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది, ప్రార్థనా సహాయం కోరుతూ ఏడుపు మొహం పెట్టుకుని వచ్చి ఏడుస్తూ ఉంది. తన చంకనేమో ఒక చక్కని అమ్మాయి ఉంది. ఎంత చూడముచ్చటగా ఉందో, ఎంత చక్కగా ఉందో. ఆ బిడ్డను చంకన పెట్టుకొని ఆ సహోదరి ఏడుస్తూ ఉంది. దుఃఖంతో వచ్చిందని కాముగా ఉండి ఆ తర్వాత నేను అన్నాను, అమ్మా నీ సమస్య ఏమిటో చెప్పినట్లయితే ప్రార్థన చేయగలుగుతాను, ప్రభువే నీ సమస్యను పరిష్కరిస్తాడు, కాబట్టి నీ సమస్య చెప్పు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, అన్నయ్య నా కూతుర్ని చూస్తే మీకేమనిపిస్తుంది? చాలా చక్కగా ఉంది తల్లి, చాలా ముద్దొస్తుంది కదా అన్నయ్య. నా భర్త ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? ఇది అసలు నాకు పుట్టలేదు అంటున్నాడు. అదేంటమ్మా ఎందుకు అలా అంటున్నాడు? అదేనన్నయ్య నా సమస్య. ఇంత అద్భుతమైన బిడ్డను దేవుడిస్తే, ఇంత చక్కని బిడ్డను దేవుడిస్తే నా భర్త అంటున్నాడు, ఇది నాకు పుట్టలేదు, దీనిని నేను కనలేదు, దీనికి నేను తండ్రిని కాదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తూ, నేను కనని నాకు పుట్టని దాన్ని నేనెందుకు పోషించాలి, నేనెందుకు పెంచాలి, ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. ఇదేం సమస్య అండి? శుభమా అనంటూ బిడ్డను కంటే 12 బిడ్డను కన్న తరువాత కన్న తండ్రి అంటున్నాడు, ఇది నాకు పుట్టలేదు, దీన్ని నేను పట్టించుకోను, దీన్ని నేను ఇంట్లో ఉంచను, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పి ఎదురు తిరిగితే ఆ ఇల్లాలు ఏం చేస్తుంది? ఆ అమ్మాయి చెప్పిన సమస్య విన్నప్పుడు ఇది ఈ ఒక్క అమ్మాయి ఆ సమస్యను తీర్చుకోలేదు. ఖచ్చితంగా ఆ అమ్మాయికి లేక ఆ సహోదరికి అండగా నిలబడే వాళ్ళు కావాలి. ఇది భార్యాభర్త మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. కాబట్టి ఈ యుద్ధంలో ఒకవైపు నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో పోషించాల్సినటువంటి తండ్రి అసలు నాకే పుట్టలేదు ఇదనే ఒక అభాండాన్ని తన భార్య మీద వేసినప్పుడు ఆ అభాండాన్ని మోస్తూ బిడ్డను పెంచడం అనేది అంత సులభం కాదు. అప్పుడు నేను చెప్పింది ఏమిటంటే, అమ్మ ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ అమ్మకు మీ నాన్నకి చెప్పాలి. ఎందుకంటే నీ భర్త ఏ నేరం అయితే నీ మీద మోపాడో అది భరించలేంది. బిడ్డకు జన్మనిచ్చి బిడ్డ జన్మించిన తరువాత అది నాకు పుట్టలేదు అని అంటే నువ్వు తట్టుకోవడం కష్టం. ఒక్కదానివే ఈ సమస్యను పరిష్కరించలేవు. మీ అమ్మకు మీ నాన్నకు ఫోన్ చేయి, పెద్దలను కూడా తెలియచేయి. ఎవరైతే ఈ సంబంధం కుదిరిచారో ఆ పెద్దలను కూడా పిలిపించాలి. ఇది పెద్దల సమక్షంలోనే ఈ సమస్య తీరుతుంది. కానీ నువ్వు ఎంత గీపెట్టుకున్నా, ఎంత నీ భర్త ముందు ఏడ్చినా, అంత మూర్ఖంగా మాట్లాడుతున్న భర్త మనసు మారే ప్రసక్తి లేదు. కాబట్టి 2 విషయాలు, ఒకటి అమ్మ నాన్నకి తెలియచేయి, ఈ పెళ్లి కుదిరిచిన పెద్దలకు కూడా తెలియచేయి. పెద్దల సమక్షంలోనే ఈ సమస్యను తీర్చినట్లయితేనే పరిష్కారం దొరుకుతుంది చెప్పారు. అప్పుడు ఆ సహోదరి చెప్తున్న మాట ఏమిటంటే, అన్నయ్య నేను ఈ సమస్యను మా అమ్మకు కానీ మా నాన్నకు కానీ చెప్పలేను. అదేంటి తల్లి, నాకు చెప్పావు కదా ఒక అన్నయ్యగా, నువ్వు నాకు చెప్పినప్పుడు ఎందుకు నీ తల్లికి తండ్రికి చెప్పలేవు? చెప్పలేనన్నా. ఎందుకు చెప్పలేవమ్మా? చెప్పలేనన్నా. ఎవరికి చెప్పలేదట? అమ్మ నాన్నకు కూడా చెప్పలేదట. అప్పుడు సీరియస్గా అడిగాను, ఎందుకు చెప్పలేవు నీ తల్లికి నీ తండ్రికి? ఏం చెప్పమంటారన్న? నాకు పెళ్ళైన విషయం కానీ, నాకు పిల్ల పుట్టిన విషయం కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలియదన్నా. ఏం మాట్లాడుతున్నావు? నీకు పెళ్ళైన సంగతి మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ చెప్పలేదన్నా. కూతురు అసలు తెలియదన్నా వాళ్ళకి. నన్ను చదువుకోవడానికి పట్నం పంపించారన్నా. ఆ చదువుకున్న తర్వాత ఉద్యోగం చేస్తున్నానని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళకి చెప్పానన్నా. ఆ ఉద్యోగం చేసే సమయంలో ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడన్నా.
అతన్ని ప్రేమించాను, అతను నన్ను ప్రేమించాడన్నా. మేమిద్దరం ప్రేమలో పడ్డాము. అంతా నా ఇష్టం జరగాలని ఆశపడ్డాను. ఈ విషయం ఒకవేళ అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ఇష్టపడరు కాబట్టి నా ఇష్టం జరగాలంటే వాళ్ళకి చెప్పకుండానే నా ఇష్టాన్ని కొనసాగించాలి అని చెప్పి అతన్ని ప్రేమించానన్నా. తల్లికి తండ్రికి దూరంగా ఉంటున్నాను, ఒంటరిగా ఉంటున్నాను, నాకు ఆధారం లేదు. ఆదరణ లేని సమయంలో అతడు అండగా నిలబడ్డాడు కాబట్టి అతడు కోరినప్పుడల్లా అతనితో నేను పాపం చేయటం ప్రారంభించానన్నా. పెళ్ళి కాక మునిపే నేను గర్భవతిని అయిపోయానన్నా. ఎప్పుడైతే నేను గర్భం ధరించానో నా ఇష్ట ప్రకారమే తప్పు చేశా, నా ఇష్ట ప్రకారమే అతనితో నేను తిరిగా, నా ఇష్ట ప్రకారం అతన్ని ప్రేమించా. గర్భం ధరించాను కాబట్టి అతనితో చెప్పేశా, ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదు, పెళ్లి కాకుండా గర్భం ధరించి ఏ విధంగా నా ముఖం చూపించుకోను, పెళ్లి చేసుకోవాల్సింది నువ్వనంటే సరే అని చెప్పేసి 4 గోడల మధ్య కట్టేశాడన్న తాళి. 4 గోడల మధ్య. తమ్ముళ్ళు చెల్లెళ్ళు దయచేసి వినండి, వివాహము అనేది ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య జరిగేటటువంటి తతంగం కాదు.